మనము పరిశుద్ధమైనటువంటి దేవుని పిల్లలుగా, నీతిమంతులుగా, రక్షణ గలవారముగా, వెలుగు సంబంధులుగా, పరలోక సంబంధులుగా మనం రూపాంతరము చెందాలి అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇలాగ విమోచింపబడినటువంటి ఇటువంటి రక్షణలో కొనసాగుతున్నటువంటి నీకు నాకు ఈ లోకంతో ఏంటి సంబంధం, దుర్నీతితో ఏమి సంబంధం? దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే అపోస్తుడైన తీతుకు రాస్తూ అపోస్తుడైన పౌలు గారు 2వ అధ్యాయం 14వ వచనంలో అంటున్నాడు, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను అర్పించుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, నిన్ను నన్ను కూడా ఒక యోగ్యమైనటువంటి, సిగ్గుపడనక్కరలేనటువంటి పిల్లలుగా, బలవంతులుగా చేసుకొనడానికి ఆయన చేసిన ఏర్పాటు ఎంతో గొప్పది. కాబట్టి దుర్నీతి నుండి నువ్వు విడిపించబడాలి. చిన్న చిన్న విషయాల్లోనే నీతిని కోల్పోయేటువంటి పరిస్థితి, మాట ఇచ్చి తప్పిపోవటం, సమయానికి దేవుని మందిరికి రాకపోవడం, దేవుని కొరకు సమర్పించుకోకపోవడం, దేవుని మందిరములో పాట పాడలేకపోవటం, ప్రార్థన చేయలేకపోవటం, వాక్యం చదవలేకపోవటం, నిలబడి దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పలేకపోవటం, నీతి నుండి తప్పిపోవటమే అవుతుంది. ప్రియ దేవుని బిడ్డల, జాగ్రత్తగా గమనించండి. ఇటువంటి దుర్నీతి నుండి మనల్ని కాపాడడానికి, రక్షించడానికి ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను కాపాడి విమోచించడానికి ఆయన మన యొక్క అపరాధాలను, మన యొక్క అవినీతి అంతటినీ తన మీద వేసుకొని మన శిక్షను భరించి మనకు విడుదలనిచ్చిన క్రీస్తు ప్రభువు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. బంధకాలలో నుండి మనల్ని విడిపించాడు. భయంకరమైన మన పితరులు 430 సంవత్సరాలు కడు బానిసత్వంలో మూలుగులు విడిహారు. అయ్యో, ఎంత భయంకరమైన జీవితం వారు జీవించారు. కానీ ప్రభువు నీకు నాకు ఇచ్చిన మాట తప్పకోకుండా మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తాను, పెంట కుప్ప నుండి మిమ్మల్ని లేవనెత్తుతానటువంటి అద్భుతమైన మాటలతో మనల్ని లేవనెత్తాడు. రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనాంగముగా ఆయన మందిరంలో ఉండడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఎన్నో అద్భుతమైన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, స్థితిగతులను బట్టి దేవుని మరిసిపోయి ఆయా లోక సంబంధమైన వాటి అందు బంధకాలలో ఉండిపోయినటువంటి నిన్ను నన్ను లేవనెత్తడానికి, విడిపించడానికి, విమోచించడానికి దేవుడు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన నీ రాజు, నిన్ను ప్రేమించిన వాడు, నీ కొరకు సమస్తమును కూడా సమర్పించినటువంటి ఆ మహా గొప్ప దేవుడు నీ కొరకు చూస్తున్నాడు. లోక సంబంధమైన ఆశలకు అనుసరించి ఇరుకు మార్గం అని దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, అయ్యో ఎంత భయానకమైనటువంటి స్థితిలోనికి ఈనాడు లోకం వెళ్ళిపోతుందో మనం గుర్తించవలసిన వారమైంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ప్రకటించబడుతూ ఉంది, వినిపించబడుతూ ఉంది. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయవద్దు. ఆయన వాక్య సత్య సారాంశాన్ని ఎరిగిన వారమై, రుచి చూచిన వారమై ఆయన కొరకు జీవించడానికి దేవుని సన్నిధికి నీవు నడిపించబడ్డావు. ఎవరో చెబితే రావడం లేదు, కానీ క్రీస్తు ప్రభువే నిన్ను ఆకర్షించి మందిరానికి నడిపించాడన్న సంగతి గుర్తించి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, బంధింపబడిన వారి యొక్క విడుదల కొరకు, కట్టబడిన గాడిదల లాంటి మనస్తత్వం కలిగి దేవుని యొక్క జ్ఞానాన్ని లేకోకుండా లోకాన్ని అనుసరిస్తూ భ్రష్టత్వానికి వెళ్ళిపోతున్న వారిని వెలుగులోనికి నడిపించడానికి, సంఘములోకి చేర్చడానికి దేవుడు నిన్ను ముందుగా సంఘములో చేర్చాడు. నీవు సంఘం నుండి బయటికి వెళ్ళినప్పుడు బయట ఉన్నవాడిని లోనకి తీసుకురావాలి తప్ప లోపల ఉన్నవాడిని బయటికి వెళ్ళిపోయే పరిస్థితులు ఏవి కూడా, ఏ దుర్నీతి కూడా నీ జీవితంలో ఉండకూడదు. దేవుని రక్తములో, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి నీవు, మనందరము కూడా క్రీస్తు చేతిలో ఒక పాత్రగా, ఆయనకి ఇష్టలైన పిల్లలుగా, అనేక మందికి రాయబారులుగా, కొందరికి ఔషధముగా, కొందరికి రక్షకులుగా, దేవుని పిల్లలుగా ఉండటానికి దేవుడు సంఘములో నిన్ను ఉంచాడు. కాబట్టి సంఘం అనే దేవుని శరీరములో నీవు ఒక పాత్రగా వాడబడాలి. ఒక పాస్టర్ గారే కాదు, కానీ నీవు నేను మనమందరము కూడా
దేవుని యొక్క రక్తంలో కడగబడ్డ నీవు ఈ ఆనందాన్ని, ఈ రక్షణను, ఈ నీతిని లోకానికి అందించాలి. అందుకొరకే నిన్ను విడిపించాడు, అందుకొరకు ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు, అందుకొరకు ఆయన ప్రాణం పెట్టి నిన్ను కన్నాడు. అటువంటి క్రీస్తు ప్రభువు నీకు ఒక ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. దయచేసి ఆహ్వానాన్ని గమనించి, ఆహ్వానాన్ని గుర్తించి, ఆ ఆహ్వానంలోనికి నువ్వు లోబడి నీ శిరము వంచి ఆయన చేతిలో పాత్రగా, ఆయన నోటి మాటగా, లోకములో వెలుగుగా ప్రకాశించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందరూ దయచేసి లేచి నిలబడి తలలు వంచి కళ్ళు మూసుకొని, తల్లి చొట్టకి వెళ్ళలేకపోయినాడు. ఈ రోజు 11 గంటలకి వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉంది. మీ అందరికి టీఏ ఇస్తానని చెప్పారు. ఈరోజు ఈద్ కదా అమ్మగారు అని. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ లేచినట్టయితే ఫస్ట్ జేమ్స్ గారు ప్రార్థన చేసి ముగిస్తారు. మీరు అద్భుతం చేయండి. తన హృదయ వాంఛను తీర్చటకు శక్తిమంతుడు ప్రభా, కనికరించండి, సహాయం చేయండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరు మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి, నీ మహిమకు సాక్షులుగా నిలబెట్టండి. విత్తబడ్డ ప్రతి కానుక నీ రాజ్య మహిమార్థకంగా వాడబొట్టకు సహాయం దయచేయండి. హస్తము చాపించిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. బిడ్డలు ఇచ్చినటువంటి మొక్కుబడులు, కానుకలు, దశంభాగాలు అంగీకరించండి. అవి నీ రాజ్య మహిమార్థకంగా వాడబొట్టకు సహాయం దయచేయండి. నీ దాసులముగా దీవిస్తున్నాం తండ్రి, మీరు కూడా దీవించి ఆశీర్వదించమని. దేవా, ఈ సమయంలో నీ సన్నిధి ముగించుకుని వెళుతుండగా చేరవలసిన స్థలాలకు క్షేమముగా చేర్చి, నీ చిత్తమైతే, నీ రాకడ కనుక ఆలస్యమైతే మళ్ళీ వారం ఇదే రీతి కూడుకొని నేను స్తుతించు పర్యంతరం నీ తోడు, నీ కృప, నీ కాపుదల నుంచి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొని